నమస్కారం. నమస్కారం అన్న. మరి చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో ఒక మహిళ ఇంకో మహిళకి హెచ్ఐవి ఇంజెక్షన్ వేసింది ప్రియుడు మోజులో పడి. సో దీన్ని ఎలా చూడాలి? ప్రియుడు ఒక మగాడేగా, దీనికైనా వాడే మొగుడు కావాలా? ఇప్పుడు భార్య చేసుకున్న భార్యకైనా మొగుడే. ఒక మగాడు వల్లనేగా ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునేది. ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఒక మగాడు కూడా కొట్టుకుంటుండగా ప్రియుడు అంటే ఇప్పుడు ఏమో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది. వాడి కోసం ఆడి భార్యని ఏమో చంపాలని ట్రై చేసింది. ఇప్పుడు రేపు రోజున ఏం మొగుడు కూడా మొగుడిని ఉంచుకున్నాం కూడా ఏమని చంపాలని ట్రై చేయదా? ఎందుకు బుద్ధి ఉంటలేదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా? చెప్పు, ఆడవాళ్ళంటే ఇద్దరు ఒకటే కదా. మన గురుగారు శాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిండు కదా, పాశంతో చేసిన అదే పరమాణం, పంచదారతో చేసిన అదే పరమాణం అని. సిగ్గు ఎందుకు రావట్లేదు? ఒక ఆడ మగ కలిస్తే ఏరే ఏమైనా కొత్తదా? చదువు నేర్చుకుంది ఎందుకు? సంస్కారం ఉండటానికా లేకపోతే ఇట్టాటి నేర్చుకోవటానికా? ఇప్పుడు దాని గురించి, ఇప్పుడు వీడి గురించి వాడి భార్యను చంపేసి నువ్వు కొత్తగా పొందేది ఏంది నాకు తెలియక అడుగుతా. మొగుడిని వదిలిపెట్టును, పరాయి మగవాడి మీద మోజు పడ్డావు. వాడి మీద వ్యామోహం తోటి వాడి భార్యను లేపేసిను. రేపటి రోజున నీ మీద వ్యామోహం తోటి వీడు కూడా లేపేయచ్చు. ఇట్ట అర్థం చేసుకుని ఇట్లా చేసేవాళ్ళు ఏం చేయాలని నాకు అర్థం కాదు. ఏం చేయాలని? ఇప్పుడు ఆ ఉంచుకున్నాడు మగోడే, ఈ ఉంచుకుంది ఆడదే. ఇద్దరు కలిసి చేసేది ఏంది? ఒక భార్య భర్త కలిసి చేసేది ఏంది? ఆడ మగ. ఎందుకని ఈ జ్ఞానం తెలియట్లేదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి? అసలు ఉంచుకునే వాళ్ళకైనా ఉంచుకున్న వాళ్ళకైనా ఎందుకు తెలియట్లేదు? రోజు రోజుకి సమాజం రోజు రోజుకి ఎందుకు వెళ్తుంది? డెవలప్ వదిలిపెట్టి నువ్వేం చేస్తాను, నిన్ను మించి నేను ఇంకోటి చేయాలి. ఇప్పుడు హెచ్ఐవి ఇంజెక్షన్ ప్లాన్ చేసింది కదా, ఇంకొక వేరే ప్లాన్ చేద్దాం అనమాట. ఈసారి స్పాట్ ఆడబెట్టుద్దు. ఇప్పుడు ఆమె జీవితాన్ని స్పాయిల్ చేసింది. అసలు వినడానికి కూడా ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే కాస్త చండాలంగా ఉందనే చెప్పాలి. ఏం చెప్తారు ఒక సాటి మహిళగా? సాటి మహిళగా ఏం చెప్తా? నేను ఇద్దరు వైపు చెబుతా. ఇప్పుడు ఏమో బయటకు వచ్చింది, ఉంచుకుని దానికోసం భార్యను చంపిన వాడు లేడా? ఉన్నడగా వాడే చెప్పని ఇద్దరు చెబుతా నేను. దయచేసి ఉంచుకున్న దానికోసం భార్య చంపే మగోడైనా సరే, ఉంచుకున్నవాడి కోసం నీ చేసి ఆడదే కదా. నువ్వు వాడిని ఉంచుకున్నావు, నీ బుద్ధి గడ్డి తిని నువ్వు వాడిని ఉంచుకుంది కాక వాడి భార్యను చంపడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కాదు. నువ్వు అసలు ఆమె భర్తకు ఆశపడటమే తప్పు. ఫస్ట్ మేను ఆడపడుకు బుట్టి పరాయి మగవాడిని ఆశపడటమే చాలా తప్పు.